హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జోయాస్ కిచెన్. ఈరోజు నేను మీకు గోధుమ పిండితో దోశలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం వీట్ ఫ్లోర్ తీసుకోవాలి. 2 గ్లాసెస్ తీసుకున్నానండి నేను. మీరు 1 గ్లాస్తో ట్రై చేయొచ్చు. ఏ వీట్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చునండి. వీట్ ఫ్లోర్ ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే గుడ్ లైఫ్ బ్రాండ్ ఉందండి కంపెనీది. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఏ కంపెనీదైనా 2 గ్లాసెస్ తీసుకోండి. నెక్స్ట్ సోడా ఉప్పు అండి, వంట సోడా. నెక్స్ట్ ఉప్పు కావాలండి, సాల్ట్. క్రిస్టల్ సాల్ట్ వద్దండి, ఇది రెడ్ చిల్లీ. కొద్దిగా పసుపు, జీలకర్ర అండి. ఉర్దూలో మనం జీరా అంటాము, తెలుగులో జీలకర్ర అంటారు కదండి. సో జీలకర్ర తీసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నానండి. ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నాను. బిగ్ గ్లాస్ అంటే చాలా దోశలు వస్తాయి. సో బాగా వీట్ ఫ్లోర్ని బాగా జల్లించి పెట్టేసుకున్నాను అండి. సో నీట్గా ఉంది. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నామండి. ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా జీలకర్ర తీసుకుంటున్నాను. చూడండి, 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. 1 టేబుల్ స్పూను తీసుకొని హ్యాండ్లో తీసుకోండి. ఇలా హ్యాండ్లో తీసుకొని ఇలా జల్లేసుకోండి. బాగా వీట్ ఫ్లోర్లో ఇలా జల్లించేయండి. అందులోనే పసుపు వేయండి. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకోండి. స్మాల్ స్పూన్ అండి, బిగ్ స్పూన్ కాదు. చూస్తున్నారు కదా వీడియోలో. నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. చూడండి, సాల్ట్ 1 స్పూన్ తీసుకుంటున్నాను. సాల్ట్ మనం రుచికి సరిపడా వేసుకోవాలండి. ఫస్ట్ కొద్దిగా వేసుకోండి, తర్వాత చెక్ చేసి మళ్ళీ కావాలంటే మనం వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే సోడా ఉప్పు వేస్తున్నానండి. చూడండి, కొద్దిగా వేసి చాలు. అది దోశలు బాగా కరకరలాడుతూ బాగా వస్తాయండి అది వేస్తే. సో అది వేసిన తర్వాత ఇప్పుడు రెడ్ చిల్లీ వేస్తున్నానండి. కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే నేను ఇందులో మళ్ళీ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తానండి. సో రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకోండి. నెక్స్ట్ అదే గ్లాస్తో ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ కావాలండి. కానీ 3 గ్లాసెస్ ఒకేసారి వేయకూడదు. మనం 1 గ్లాస్ వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒక గంటె తీసుకోండి. గంటెతో బాగా లంప్స్ లేకుండా బాగా కలపాలండి. కొద్దిగా నీళ్లు వేస్తూ బాగా కలపండి. 2 గ్లాసెస్ వేసాను కదా, పిండి ఎక్కువ ఉంది కదండి. 2 గ్లాసెస్ వేసాను. మీరు ఒక్కొక్క గ్లాస్ వేసుకున్నా ఇలా బాగా కలపాలండి. లంప్స్ లేకుండా బాగా కలిపేస్తే మీకు దోశ పిండి లాగా వచ్చేయాలండి. తర్వాత నానబెట్టాలండి. అంటే ఒక 10 to 15 మినిట్స్ పెట్టాలండి పక్కన. సో మీరు ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఫాస్ట్గా లేగానే ముందు పిండి కలిపి పెట్టుకోండి. సో అప్పుడు మనకు బాగుంటుందండి, దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు నేను ఒక 3 ఆనియన్స్ తీసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా అండ్ కర్రీ లీవ్స్ అండి, గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. వీటన్నిటిని మిక్సీ జార్లో ఇలా సన్నగా తరుక్కున్నానండి. చాప్ చేసుకున్నాను. చాప్ చేసిన తర్వాత దీంట్లో కర్రీ లీవ్స్ కూడా వేసానండి. కర్రీ లీవ్స్ కూడా చాప్ చేసే వేసుకోవచ్చు, కానీ నేను హ్యాండ్తో చాప్ చేశానండి. ఎందుకంటే స్మెల్ బాగా వస్తుంది కర్రీ లీవ్స్. సో అండ్ మింట్, పుదీనా, చాలా కొరియాండర్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. సో వీట్ ఫ్లోర్ దోశలు అనేవి మనకి హెల్త్కి చాలా మంచిది. ఫస్ట్ ప్యాన్ హీట్ అయ్యాక నేను ఆనియన్తో ఇలా కొద్దిగా గ్రిల్ చేశానండి. ఆనియన్తో ప్యాన్ని నీట్గా తుడిచాను. నెక్స్ట్ మళ్ళీ చిన్నగా ఇలా వేసుకోవాలండి. దోశ నీట్గా ఇలా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. కొద్దిగా ప్యాన్ హీట్ అయింది కదండి, సో మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే గోధుమ పిండి దోశలు చాలా యమ్మీగా వస్తాయండి.
హై ఫ్లేమ్లో కుక్ చేస్తే అవి కొద్దిగా పచ్చి పచ్చిగా బాగా రాదండి. దోశ కూడా టేస్ట్ కూడా ఉండదు. ఈ వీట్ ఫ్లోర్తో మనం దోశలు అనేవి చాలా హెల్దీ అండి. ఇప్పుడు మనం నూనెకి బదులుగా ఘీ కూడా వేసుకోవచ్చండి. ఘీ అప్లై చేస్తే చాలా హెల్దీగా ఉంటుంది పిల్లలకి. చూడండి, ఇలా వేయండి. ఎప్పుడైనా డిఫరెంట్గా ట్రై చేయండి. ఎప్పుడు మనం నార్మల్ దోశలు అంటే అందరూ బోర్గా ఫీల్ అవుతారు. సో గోధుమ పిండితో చాలా హెల్దీ కదండి. అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏనండి. ఆనియన్, కొరియాండర్, మింట్, కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీ అన్నీ యాడ్ చేసి కూడా తినొచ్చు మనం ఒకేసారి. చాలా ఎమ్మిగా బాగుంటుందండి. మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేస్తారు. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత దీన్ని ఇలా తిప్పాలి. సెకండ్ సైడ్ కూడా ఇలానే నీట్గా వేయించుకోవాలండి. చూడండి దోశ ఎలా ఉందో. స్మెల్ కూడా చాలా నైస్గా వస్తుందండి. ఇలా రెడీ అవుతుందండి. చూసుకోండి, నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను. దీన్ని నేను చట్నీతో, పల్లీ చట్నీతో బాగుంటుందండి. పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.